నీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో నీ వాక్య పరిచర్యకు, నీ ఆరాధనలో పాలు పంపులు పొందే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. గతించిన వారమంతా కూడా మీ సేవలో, మీ పరిచర్యలో మీరు వాడుకున్న విధానం బట్టి వందనాలు. మా రక్షకుడును నిజదేవుడు అయిన నీ నామములో సంఘము వెలుపటి వారు ఈ దినము నీ ఆత్మ ద్వారా నీ మాటలు మాకు వినిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు నిజరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొక మారు ఈ శుభ ఆరాధన కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. అయితే ఈ సమయంలో దేవుడు మన జీవితంలో అనేకమైన విషయాల్లో మన చేయపట్టి నడిపించినట్టు వాడువై ఉన్నాడు. అయితే ఈ యొక్క వాక్య పఠనములో మనము రక్షణ పొందుకున్న తర్వాత ఆయన నమ్మినప్పుడు మనము తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడు మనతో సహవాసము కలిగి ఉంటాడు. ప్రేమకు ప్రతి ప్రేమను పంచడంలో పెద్ద విశేషము లేదు. కానీ మనమింకను పాపులుగా ఉండుగానే దేవుడు మనలను ప్రేమించెను. ఆయన రక్తాన్ని కార్చి సిలువలో బలియాగమై 3వ దినాన్ని లేచి మరలా ఆయన ఆరోహణుడై మరలా ఆయన తిరిగి భూమి మీదకి 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధులందరూ కూడా ఆయన సన్నిధానానికి చేరబోతూ ఉన్నారు. అయితే ఈ 2వ రాకడలో సంఘము మనము ఎత్తబడిన సమయంలో గుంపులో దేవుడు కొన్ని విషయాలను మనకి బోధించి బైబిల్ గ్రంథములో లెక్కించి ఉన్నాడు. దానిలో ప్రాముఖ్యమైనది మన భక్తి భావములో పడిపోకుండా నిలబడి ఉండే అవకాశము. మొదటిది, పడిపోవడానికి 10 కారణాలు ఉంటాయి. పడిపోవడానికి 10,000 కారణాలు ఉంటాయి. కానీ నిలబడడానికి ఒక్క ఆధారము కూడా ఉండదు. కానీ నిలబడుటకు ఆధారము చేసుకోవాలి. మనము చాలా సందర్భాల్లో అనేకమైన పరిస్థితులు గుండగా వెళుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే దేవుడు ఆది కాండంలో భూమి మీద ఉన్న వాటన్నిటినీ సృష్టించిన తర్వాత నాలాంటి స్వరూపము కలిగినటువంటి వ్యక్తి ఈ భూలోకములో ఉంటే బాగుంటుంది, నా రూపములో ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందని మనమందరము కూడా దేవుని స్వారూప్యము పొందినటువంటి వారము. కాబట్టి ఆదామును తయారు చేశాడు. ఆదామును ఏదైనా తోటలో పెట్టాడు. అయితే ఆదాముకు ముందుకు అనేకమైన జంతువులు, పక్షులు, జలరాశులు, నేల ప్రాకు పురుగులు ఇవన్నీ కూడా జతలుగా వస్తూ ఉన్నాయి. అయితే ఆదాముకు ఏది కూడా సాటి రాలేదు. ఆదామును చూసి అనుకున్నాడు, నరుడు
ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సాటి అయిన సహాయం నరునికి ఏర్పాటు చేయాలి. చాలా జంతువులు పక్షులు వచ్చినప్పుడు ఏది కూడా నరునికి సాటి అయిన సహాయముగా కనబడలేదు. ఆదామును గాఢ నిద్ర తయారు చేసి గాఢ నిద్రను పెట్టి పక్కనున్న ఎముకలను తీసి ఒక ఎముకను తీసి దానిని మళ్ళా మట్టి బొమ్మగా మార్చి దాన్ని జీవము ఊదగా ఆమె నారీగా స్త్రీగా మార్చబడింది. ఇదిగో ఆదాము, నేటి నుండి మీ ఇద్దరు కలిసి బ్రతకవలసిందిగా అని ఒక స్త్రీని పురుషుడు పక్కన పెట్టాడు. దేవుడు నిలబడడానికి వారికి అనేకమైన అవకాశాలు ఇచ్చాడు. కానీ పడిపోవడానికి ఒకే కారణాన్ని వారి ముందు పెట్టాడు. ఈ చెట్లలో, ఈ ఏదైనా తోటలో అనేకమైన ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలన్నీ కూడా మీరు శ్రేష్టముగా భుజించవచ్చు. కానీ ఈ చెట్టు ఫలాన్ని మాత్రం తింటే మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడే స్వయంగా మొదటి ఆదాము హవ్వతో చెప్పారు, స్త్రీతో చెప్పాడు, పురుషుడు స్త్రీతో చెప్పాడు. అయితే వారు నిలబడడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక ఫలాన్ని మాత్రం తింటేనే మీరు శాపం పొందుకుంటారు, మరణం వస్తుంది, జీవము లేనంటి వారు అయిపోతారు అని చెప్పగానే వారు నిలబడడానికి కారణాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ వారు పడిపోవడానికి కారణం మాత్రమే వెతుక్కున్నారు. దేవుడు ఒక దినాన్ని వచ్చి ఆదాము అని పిలిచినప్పుడు నీ స్వరము వినగానే నేను భయపడితిని అన్నాడు. అసలు భయం అనేది నీకు ఎప్పుడు లేదు కదా. నేను వచ్చినప్పుడు నన్ను ఎదుర్కోవడానికి ఎదురుగా వచ్చిన నీవు భయమని ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే అప్పుడు ఆదాము సమాధానం చెప్పాడు. ఏమనంటే, నీవు నాకు సాటి అయిన సహాయముగా ఈ స్త్రీని నాకు ఇచ్చితివు కదా, ఈమె ద్వారానే నా జీవితంలో భయాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆమె ద్వారా నీకెందుకు భయం వచ్చింది? లేదు, నీవు నన్నుగా వదిలేస్తుంటే ఈరోజు నేను స్థిరుడిగా ఉందును. నీవు తినొద్దన్న ఫలాన్ని ఈమె తిన్నది, ఈమె తినడం కాకుండా నాకు కూడా పెట్టింది. నేను తినడం వలన నీ స్వరాన్ని విని నేను భయపడ్డాను. ఎప్పుడైతే వారు ఆ ఫలాన్ని తిన్నారో వాడు పడిపోవడానికి కారణం. సరే, ఆదాము హవ్వ మీద ఈ నెపాన్ని మోపాడు. అదే బైబిల్ గ్రంథంలో సాతానుడు, దుష్టుడు కుటుంబాలను, సంఘాలను పడగొట్టుటకు మనిషి ఒకవేళ 8 గంటలు పనిచేస్తే మిగతా సమయం అంతా కూడా పండుకోవడానికో లేదా అలసట తీర్చుకోవడానికో ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడింది, దుష్టుడు కుటుంబాన్నైనా సంఘాన్నైనా పాడు చేయడానికి దివారాత్రులు కూడా పనిచేస్తూ ఉంటాడంట. అంటే వాడు ఉదయము రాత్రి కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటాడంట. ఏంటి వాడు చేసే పని అనంటే, కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉండడం, ఐక్యతను లేకుండా చేయడం, సంఘాలను పాడు చేయడం, సేవకులను పాడు చేయడం, ఐక్యతను పాడు చేయడం. ఇది దుష్టుని యొక్క పని. అది ప్రకటన గ్రంథంలో క్లియర్గా రాయబడింది. అయితే ఒక దినాన్ని ఆదాము లాంటి ఒక కుటుంబం దగ్గరికి దుష్టుడు వెళ్ళాడు, సాతానుడు ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ఆ కుటుంబాన్ని చూడగా దేవుడు ఆ కుటుంబానికి కంచి వేసెను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో
బహుశా మనకి ఈ వచనాలు కనబడతాయి. నీ సేవకుడైన యోబు ఇంటికి నేను వెళ్ళినప్పుడు, గృహాన్ని నేను దర్శించినప్పుడు, నేను లోపలికి పోవడానికి అవకాశం కుదరడం లేదు అని దుష్టుడు సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఎందుకు పోలేకపోతున్నావు అంటే దేవుడు అడిగితే, వాని గృహము చుట్టూ నీవు కంచి వేసితివి అన్నాడు. అప్పుడు దేవుడే యోబు యొక్క ఇంటి చుట్టూ, గృహము చుట్టూ కంచిని తొలగించినట్లుగా, కంచి వేయువాడు ఆయనే, కంచిని తొలగించువాడు కూడా ఆయనే. కంచిని తీశాడంట. తీగానే వాడు లోపలికి పోయి నలుదిశల తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో నుండి కూడా ఎంత అపాయము రావాలో, ఎంత కష్టము రావాలో, ఎంత వేదన రావాలో, ఎంత సమాధానము లేకుండా పోవాలో, ఎన్ని ఇబ్బందులు కలగాలో అన్ని ఇబ్బందులు దేవుడు కంచె తీసిన తర్వాత యోబు యొక్క గృహానికి, ఆ ఇంటికి వెళ్ళినట్లుగా మనము యోబు గ్రంథంలో చూస్తున్నాం. సేమ్ టైం ఆదాము గురించి చెప్పినంటి సమయంలో యోబు దగ్గరకు కూడా తన భార్య వచ్చి ఒక మాట అన్నది. ఏమని అనంటే, ఏమయ్యా, నీ దేవుడు గొప్పవాడని నువ్వు అనుకున్నావు, మంచిదే, బాగానే ఉంది. ఇన్ని సంవత్సరములు సుఖముగాను, మర్యాదగాను, క్రమముగాను, గొప్పవాళ్ళముగాను మనం బ్రతికాం. కానీ ఇప్పుడు నిలవబడడానికి అవకాశమే లేదు. ఆస్తులు పోయాయి, వారసులు పోయారు, బిడ్డలు చనిపోయారు, అవమానం కలుగుతుంది, రోగము వచ్చింది, అపాయం కలుగుతుంది, స్నేహితులు విసర్జిస్తున్నారు, నిన్ను అవమానిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆ దేవుడు? ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చేసే అని యోబు యొక్క భార్య అతనితో చెప్పినప్పుడు యోబు సమాధానము కూడా అంత ధీటుగానే ఇచ్చాడు. ఆదాములాగా నా భార్య చెప్పింది కాబట్టి నేను బయటకు వచ్చేసాను అని యోబు చెప్పలేదు. ప్రభువు ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు అనే ఒక మాట ద్వారా సున్నితముగా ఆయన నిలబడ్డాడు. పడిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా నిలవబడడానికి ఒక్కొక్కసారి కారణాలు దొరకు, అసలు అవకాశం ఉండదు. కానీ నిలబడుటే క్రైస్తవుని యొక్క లక్షణం. నిలబడుటే భక్తిపరుని యొక్క లక్షణం. నిలబడుటే మన ప్రార్థన జీవితం యొక్క శక్తి. ఏ వ్యక్తి అయితే నిలవబడాలని అనుకుంటాడో తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ భాగాల్లో నుండి కూడా ఆ వ్యక్తిని పడగొట్టడానికి అనేకమైన రకాలైనటి బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటను వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మన పక్షాన్ని ఉండాలి అనంటే ఆయన మాటను మనము వినేవారుగా, ఆయన మాటను మనము నమ్మేవారుగా, పడిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనలో నిలబడేవారుగా ఉండాలి. దేవుడు సమస్త ప్రజల పక్షాన కూడా ఉండేవాడు. ఆయన మంచివారిని, చెడ్డవారిని ఒకే రీతిగా ప్రేమించేవాడు. కానీ దేవుడు మన పక్షాన్ని ఉండాలి అని అంటే మనము నిలబడేవారుగా ఉండాలి. అది ఏ సందర్భమైనా. ఇశ్రాయేలు బబులోను ప్రజలుగా వారి దేశములో చెరగొని ఉన్నప్పుడు
అనేకమైనటి ప్రజలు ఇశ్రాయేలు బబులోను దేశంలో ఉన్నారు. ఆ సామ్రాజ్యంలో అధికారైనటి రాజు వచ్చి, ఇదిగో మేము ఒక ప్రతిమను, ఒక విగ్రహమును, ఒక బొమ్మను మేము పెడుతూ ఉన్నాం. మీరు ఏ దేవులను ఏ దేవతలు కొలుసుకున్నప్పటికీ కూడా రాజుగా నేను నియమించిన ఈ ప్రతిమకు మీరు మొక్కవలసిందే అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే సవాలుతో కూడిన పరిస్థితి. అందరూ అనుకున్నారు రాజుగారికి విరోధముగా ఉండి మేమేమి సాధించగలుగుతాం, ఆయన రేషన్ తీసేస్తాడు, మంచినీళ్ళు ఇవ్వడం మానేస్తాడు, కిరాణా ఇవ్వడం మానేస్తాడు, వచ్చిన పథకాలు ఇవ్వడం మానేస్తాడు. రాజుగారికి విరోధముగా ఉండి మనం ఏం చేస్తాం, ఆయన మొక్కమంటే మొక్కుదాం, పూజించమంటే పూజిద్దాం, ఆయన ఏది చెప్తే అది చేసేస్తే మనం బ్రతకడం ఈజీ అవుతుంది కదా అన్న ఆలోచన కలిగి ఉన్న జనాంగము ముందు ఒక ముగ్గురు యవనస్తులైనట్టు వారు, షద్రకు, మేషకు, అబద్నుగో అనేవారు, వీరు మాత్రం ముందుకెళ్ళి ఆ రాజుతో అంటున్నారు, రాజా, మేము మీ ప్రతిమకు మేము మొక్కలేం. ఎందుకనగా మా దేవుడు జీవము గల దేవుడు. అంటే రాజుకు చాలా కోపం వచ్చేసింది. రౌద్రము గలవాడై, కోపము గలవాడై, ఆవేశాన్ని తట్టుకోలేక ఒక ఉత్తర్వును జారీ చేశాడు. నేను మ్రొక్కమని చెప్తే మీరు మ్రొక్కడం లేదు కాబట్టి మిమ్మలను అగ్నిగుండంలో పడేస్తాను. మర్యాదగా అందరిలాగా మీరు మ్రొక్కు పొండి, నా మాటకు విలువ ఇవ్వండి అని అంటే వారు కూడా మరి వరలో తీయబడిన కత్తుల వలె చాలా షార్ప్గా చెప్పారు. ఏమనంటే మేము మ్రొక్కేది లేదు, మా దేవుడు జీవము. ఇంకా ఆయన కోపం ఎక్కువ రెండంతలుగా చేశాడు. ఆజ్ఞను చేస్తే మేము చావనైనా చస్తాము. కానీ అక్కడ చాలామంది ఆ పరిస్థితుల్లో నిలబడలేకపోయారు. కానీ షద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రమే ఆ పరిస్థితుల్లో నిలబడ్డారు. పడిపోవడం చాలా ఈజీ, పతనం అవ్వడం చాలా ఈజీ. అనేకమైన మార్గాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకములో ఒక ఉపమాన రీతిగా చెప్పాడు. ఏమనంటే, నా మార్గము అంత సులువైనది కాదు, నా కాడి మోయిట అంత సులువైనది కాదు. నా మార్గం ఎలాగుంటుంది అనంటే ఇరుకు మార్గముగా నడవాలనుకున్నట్టు వాడు చాలా ఇబ్బందులు పడతాడు. సవాలులు ఎదురవుతూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. కానీ మీరు నిలబడేవారుగా ఉండాలి. షద్రకు, మేషకు, అబేద్నెగో ప్రజలందరూ వారి ప్రతిమకు మొక్కారు. రాజుగారు వెనక్కి వెళ్ళిపోయారు, వారి బ్రతకడానికి అవసరతలు తీర్చుకున్నారు. కానీ దేవుని పక్షాన వీరు చేసే ప్రార్థన, వారికి ఉన్న భక్తి నిలబడేటట్టు చేసింది. వీరు ఎప్పుడైతే దేవుడి పక్షాన నిలబడ్డారో దేవుడు వారి ముగ్గురు పక్షాన 4వ వాడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నిలబడుట అనే విషయంలో, దేవుని పక్షాన నిలబడుట అనే విషయంలో చాలా సందర్భాల్లో నిలబడడానికి అవకాశం మనకు ఉండదు. ఒకవేళ షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి స్నేహితులు చాలా సందర్భాల్లో వారు ముగ్గురుతో చాలామంది నిలబడి ఉంటారు. రాజుగారి యొక్క ముందుకు వెళ్ళకముందు, ఈ సవాలు వారి దగ్గరికి రాకముందు షద్రకు, మేషకు, అబేద్నెగో మేము మీతో ఉన్నాం, మీరు మా స్నేహితులు, మీరు మా ప్రజలు
అని వారు మంచిగా ఉండేటప్పుడు, వారు బలవంతులుగా ఉండేటప్పుడు, వారు ఆరోగ్యవంతులుగా ఉండేటప్పుడు, వారు కూడా ఏ సవాలు వారు ముందుకు రాలేనప్పుడు, ఏ ప్రతికూల పరిస్థితి కూడా వారికి రాకముందు చాలామంది ఆ ముగ్గురితో నిలబడేవారుగా ఉండుంటారు ఒకవేళ బహుశా. కానీ ఎప్పుడైతే సమస్య ఎదురయ్యిందో ఆ ముగ్గురు యవనస్తులను వారి యొక్క ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే వదిలేశారు. ఒరే, మనం బ్రతుకుతున్నదే ఇక్కడ, మనం పరదేశులుగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకొని మనం ఏం చేస్తాం? ఏదోలే, ఇప్పుడు ఆ బొమ్మకు మొక్కేస్తే వచ్చిన నష్టం ఏంటి అని కూడా ఆ సందర్భాల్లో చెప్పేవారు ఉండొచ్చు. ఒకవేళ వారితో మాట్లాడితే వారితో పాటు మనల్ని కూడా ఆ యొక్క అగ్నిగుణంలో పడస్తారేమని చెప్పి వెనక్కి మాట్లాడకుండా ఉన్నట్టు వారు కూడా ఉండొచ్చు. కానీ వారు ఆ స్థితిని ఎదుర్కొన్నారు, వారు నిలబడ్డారు ఆ పరిస్థితుల్లో. అదే కారణంగా దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా దావీదు యొక్క అన్నలు యుద్ధ రంగములో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు. కానీ గొలియాత్ అనేవాడు ఒకడు వచ్చాడు. ఈ గొలియాతు చాలా దేశాలను, చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. ఆయన చాలా గొప్ప బాలాఢ్యుడు. అయితే ఆ స్థితిలో వీరందరూ కూడా ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి భయపడుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు దావీదు అన్నలను పరామర్శించడానికి వారు యుద్ధ భూమిలో ఎలాగున్నారో అని ఒక క్యారేజ్ బాయ్గా, అంటే ఒక బాక్స్ పట్టుకొని, జున్నుగడ్డలు పట్టుకొని, కొంత మాంసాహారము రొట్టెలు పట్టుకొని వెళ్ళాడు చూడడానికి. అన్నల యొక్క పరిస్థితి తెలుసుకోవడానికి క్యారేజ్ మోసేవాడిగా ఉన్నాడు. వెళ్ళేసరికి వీళ్ళు భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏంట్రా అనే ఏం జరిగింది అని అంటే, అరే గొలియాత్ అనేవాడు ఒకడు వస్తున్నాడు రా, వాడు దేశాలన్నీ ఆక్రమించుకున్నాడు, వాడు చూస్తే భయపడుతున్నారు, అసలు వాడు ముందు నిలవబడడానికి కూడా అవకాశం లేదు అని అంటే, అప్పుడు అంటున్నాడు బాలుడు, యవన ప్రాయంలో కూడా బహుశా రాలేకపోవచ్చు అని, నేను నిలబడతాను వాడి ముందు అన్నాడు. వాడి ముందు మేమే ఎంత పెద్దవారు నిలబడలేకపోతున్నావు, నువ్వెలా నిలబడతావు అంటే, లేదనియా నేను నిలవబడతాను. సరే, మొత్తానికి చాలా పరిస్థితులు అయ్యాయి. సౌలుతో చెప్పారు, అసలు నువ్వెలా నిలబడతావురా బాబు, నమ్మకం లేదు. కానీ వాడి ముందు నిలబడేయడానికి కూడా వీరికి అవకాశం లేదు. కానీ గొలియాతు ముందు దావీదు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. దావీదు గొలియాతు ముందు నిలబడ్డాడు. నిలబడి అంటున్నాడు, నీవు నన్ను చూస్తున్నావేమో, నేను బాలుడును, యుద్ధ సామాగ్రి కూడా నాకు వేసుకోవడం రాదు, యుద్ధములు ఈ కత్తి ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు యుద్ధము కూడా చేసే అనుభవం నాకు లేదు. కానీ యుద్ధము చేసినంటి వాడు నేను నమ్ముకున్న నా దేవుడు అన్నాడు. అంటే హేళనగా మాట్లాడాడు గొలియాత్. అయినప్పటికీ కూడా అన్నాడు, నేను ప్రభువు పక్షాన, దేవుని పక్షాన నేను నిలబడ్డాను, దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన నేను నిలబడ్డాను. నేను నిలబడిన నా శరీరము, నా వయస్సు, లేకపోతే నా స్థితిగతులు చిన్నవాడినే, కానీ నా పక్షాన నిలబడినట్టు వాడు దేవుడు, నీ ముందు నన్ను నిలబెట్టించింది దేవుడు అంటే. గొలియాత్ అన్నాడు, ఇప్పుడు ఈ కథలన్నీ ఎందుకురా, రా కొట్టేసుకుందాం అంటున్నాడు. సరే ఓకే అని చెప్పి దావీదు గొలియాతుతో యుద్ధము చేయడానికి వెళ్ళక ముందు దేవునికి ప్రార్థన చేసి దేవుని ముందు నిలబడ్డాడు. అప్పుడు దేవుడు దావీదు పక్షాన నిలబడి గొలియాతుతో యుద్ధము గెలిచేటట్టుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది రెండో వ్యక్తి. ప్రజలందరూ నిలబడలేకపోయారు, దావీదు మాత్రమే నిలవబడ్డాడు. ఒక్కొక్కసారి మన రాజ్యాన్నో,
మన దేశాన్నో, మన కుటుంబాన్నో, మన జీవితాన్నో నిలబెట్టడానికి ఎవరూ నిలబడపోవచ్చు మన పక్షాన. కానీ మన పక్షాన దేవుడు నిలబడతాడు. మన పక్షాన ప్రభువు నిలబడతాడు. మనం అనుకుంటాం ఏమనంటే, ఎవరో నిలబడితే మన జీవితాలు కట్టబడతాయని. అసలు నిలబడడానికి కారణమే మనమై ఉండాలి. మనం ప్రభువు పక్షాన నిలబడితే, మనం దేవుని పక్షాన నిలబడితే మనకు విరోధంగా ఏ ఆయుధము కూడా వర్దెల్లదు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. మనము నిలబడేటట్టు యాక్ట్ చేస్తాం, కానీ ఆయనతో నిలబడం. ఏంటి? యోబు యొక్క జీవితం శ్రమల్లో నిలబడ్డాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు శ్రమలో నిలబడ్డాడు, కష్టములో నిలబడ్డాడు. దావీదు ఇజ్రాయేల్ యొక్క పక్షాన నిలబడ్డాడు. మరొక విషయం ఏంటనంటే, కత్తి వచ్చి పౌలు ముందు నిలబడినప్పుడు కత్తికి ఎదురుగా వెళ్ళి, నేను ప్రభువు కొరకు నిలబడతాను, నేను బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ నాకు మరణము సంభవిస్తే అది ప్రభువు కొరకే నేను మరణిస్తాను. ఈరోజు ఒక సంస్థ కోసం ప్రాణం పెట్టినోడు, ఒక కుటుంబం కోసం ప్రాణం పెట్టినవాడు, ఒక ఇంటి కోసం ప్రాణం పెట్టినట్టు వాడు ఉన్నాడు. కానీ ప్రభు కొరకు ప్రాణం పెట్టినట్టు వాడు ఈ భక్తుడు. ప్రభు కొరకు ప్రాణం పెట్టినట్టు వాడు కత్తి వచ్చి ఎదురుగా నిలబడినప్పుడు అన్నాడు, అసలు నేను బ్రతుకుతున్నదే క్రీస్తు కొరకయ్యా, ఈ మరణం నన్నేం చేయగలుగుతుంది? ఆయన పారిపోలేదు కత్తిని చూసి, శ్రమను చూసి. మనం చాలా సందర్భాల్లో మన బలగాన్ని చూసో, మన ధనాన్ని చూసో, మన డబ్బును చూసో చాలా సందర్భాల్లో మనం విర్రవీగుతూ ఉంటాం. అవన్నీ ఉండేటప్పుడు మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తాం, నిలబడేవారుగా ఎదురెళ్తూ ఉంటాం. కానీ అవేమీ లేనప్పుడు నిలబడగలిగినట్టు వాడు, అవేమీ లేనప్పుడు నిలబడగలిగినట్టు వాడు కావాలి మన జీవితంలో. అపోస్తలుడైన పౌలు కత్తికి ఎదురుగా నిలబడి, నేను బ్రతుకుతున్నదే ప్రభువు కోసం అని నిలబడ్డాడు. ఈరోజు పడిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. రండి ఒక మాటను చదువుకొని వాక్య భాగంలోకి మనం వెళదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకము, ధ్యానము చేసుకుందాం. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రము తద్దరునున్న కెఫర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకట ఆయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రపు పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసులు దూరము దోణెను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన, నేనే, భయపడకుడి అని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఈ సందర్భం చాలా సందర్భాల్లో మనం ఈ వాక్య పరిచర్యను, వాక్య పఠనాన్ని మనం చదువుకున్నాం. శిష్యులు చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఒక దోణెను
ఒక చిన్న దోణెను, ఒక 12 మంది, 15 మంది, 20 మంది పట్టే దోణెను ఎన్నుకొని రాత్రుల పూట వారు సముద్రములో ప్రయాణం చేసి ఉదయమంతా ఒక ప్రాంతంలో సేవ చేసి రాత్రులు మళ్ళా ప్రయాణం చేసి ఉదయం మరొక ప్రాంతానికి వారు సువార్తకు వెళ్ళేవారు. ఎక్కువగా వారు అనేకమైన ప్రాంతాలు సముద్రం మీద చాలా సందర్భాల్లో ప్రయాణం చేశారు. వీరు ఈ సాయంత్రం అవ్వగానే వీరు వాడలో ఎక్కి, ఆ పడవలో ఎక్కి వెళదామని అనుకుంటే యేసు కొద్దిగా లేటుగా వచ్చారంట. వీళ్ళు అప్పటికే కొంత దూరం వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి బలమైన గాలి, చెప్పండి ఏ గాలి? బలమైన గాలి. మన విశాఖపట్నంలో కొన్ని సంవత్సరాల క్రితం హుదూద్ తుఫాన్ అని ఒక బలమైన గాలి వచ్చింది. ఆ హుదూద్ తుఫాన్లో చాలా రేకుల షెడ్లు ఉన్నవి, వాటర్ ట్యాంకులు, ఐరన్ ఫోల్స్ గాలికి విరిగిపోయాయి. విశాఖపట్నం దరిదాపులుగా సకానికి సగం కొన్ని వేల లక్షల చెట్లు విరిగిపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ బలమైన గాలి వారు వెళ్ళడానికి కానీ వారి ప్రయాణము ముందుకు కొనసాగించకుండా ఉండడానికి బలమైన గాలి వారిని ఇబ్బంది పడుతుంది. వారు ఆ ప్రయాణము చేయడానికి, ఆ ప్రయాణము చేయకుండా ఆటంకపరచడానికి బలమైన గాలి, వాళ్ళు నిలవబడకుండా ఉండడానికి బలమైన గాలి వారిని ఆటంకపరుస్తుంది. వారి ప్రయాణం వెనక ఏదో దేవుని కార్యము జరగబోతుంది, ఒక అద్భుతం జరగబోతుంది. ఆ మరుసటి దినం మరొక ప్రాంతంలో సువార్త చేకూర్చాలి. కానీ ఇన్ని ప్రణాళికలు వాళ్ళ మందు ఉన్నా వారి ప్రయాణాన్ని ఆటంకపరిచేది, వారి ప్రయాణం ముందుకు సాగకుండా ఆటంకం చేసేది, వారు నిలబడకుండా పడిపోకుండా చేసేది ఏంటి? ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ దోణిలో మనకు కనబడుతుందనంటే ఒక బలమైన గాలి. మనం అనుకుంటాం మన ముందున్న సమస్య బలమైనదని. మనం అనుకుంటాం ఈ సమస్య మనకు చాలా బలమైనదే, మనం నిలబడడానికి కూడా అవకాశం లేదు. అది ఏ రకమైన సమస్య అయినా, అది ఆర్థిక పరమైనదైనా, అది ఇల్లు కట్టేదైనా, మందిరం కట్టేదైనా, వివాహము చేసేదైనా, సంతానము లేకపోవడమైనా, రోగమైనా, అప్పైనా, బాధైనా, ఎలాంటిదైనా మనలను నిలబడకుండా చేసేటట్టు ఆ పరిస్థితి మనకు కనబడుతుంటుంది. కానీ ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, నేనే, మీరు భయపడొద్దు. మీరు దానిలో నిలబడడానికి మనుషులు వచ్చి ఎవరు సాయముకు చేయకపోయినా ఆ గాలి వీసి వారు ప్రయాణములో ఏమవుతామో అనుకునే సమయానికి ప్రభువు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు జాలారులు, కానీ వీరు యేసుప్రభు శిష్యులే. కానీ అంత రాత్రికాల సమయంలో ఆ పక్కన మరొక బోటు ఉండొచ్చుగా, మరొకరు ఎవరైనా జాలారులు ఉండొచ్చుగా, వేటాడేవారు ఉండొచ్చుగా, చేపలు పట్టుకునేవారు ఉండొచ్చుగా, ఎవరైనా ఉండి వీరికి ఎవరైనా మీరు భయపడొద్దని చెప్పొచ్చుగా. కానీ ఎవరు వారున్న స్థితిగతుల్లో వారి దగ్గరికి రాలేదు. వారు పడిపోతున్న స్థితిలో, వారు నిలబడలేను అనుకునే స్థితిలో ఎవరొచ్చి నేనున్నాను అన్నారు అంటే ప్రభువే వారి దగ్గరకు వచ్చి మీరు భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అది బలమైన గాలి. ఇలాంటి సందర్భాల్లో చాలా మన జీవితంలో ఉన్నాయి. పడిపోవడానికి, లేవలేనికి స్థితిగతులు మన ముందు ఉన్నాయి.
కానీ దేవుడు ఆ బలమైన గాలిలో కూడా ఒక మాటను చెప్పాడు, మీరు భయపడకుడి, నేను మీతో ఉన్నాను. మీరు భయపడకుడి, నేను మీతో ఉన్నాను. చూడండి నిర్గమాకాండము, చూడండి నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనం. మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత, దేవునికి స్తోత్రం, ఏ గాలి చేత? తూర్పు గాలి చేత. ప్రకటన గ్రంథములో ఒక మాట రాయబడింది, ఏమనంటే, ఒక దూత శబ్దము చేయగా తూర్పు పరమట ఉత్తర దక్షిణ భాగముల్లో నుండి కూడా గాలి ఆగిపోతుంది అని. ఏమాగిపోతుంది? గాలి ఆగిపోతుంది. ఇదేంటి పాస్టర్ గారు, గాలి ఎందుకు ఆగిపోద్దండి? బైబిల్లో ప్రకటన గ్రంథం కూడా ఒక పుస్తకమే, ప్రాముఖ్యమైన పుస్తకమే. ఒకవేళ ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, మెతూషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, కయ్యూను ఎలా దేశదిమ్మరైపోయాడు, లేకపోతే నోవాహు ఎలా వాడగట్టాడు, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఆదికాండం చురుగ్గా చదివేస్తాం మనం. ఒకవేళ 2025లో మనం అనుకోవచ్చు, ఇంతవరకు బైబిల్ ఒక్కసారి కూడా చదవలేదు, కానీ 2025లో ఒక్కసారైనా పూర్తి చేయాలి బైబిల్ అని ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి రోజు చదివేస్తాం, 2వ రోజు కూడా చదివేస్తాం, 3వ రోజుకి వచ్చేసరికి ఆ సమయానికి లేవలేం, ఏదో పని పడుతుంది, సరేలే 2 అధ్యాయాలు కాకపోయినా 1 అధ్యాయమైనా చదువుదాం అనుకుంటాం. ఇంకా అది క్రమక్రమం ఎక్కడికో వచ్చి ఆగిపోద్ది. అది ఆదికాండంతో ఆగిపోద్దో తెలియదు, నిర్గమాకాండంతో ఆగిపోద్దో తెలియదు, ఎక్కడితో ఆగిపోద్దో తెలియదు. కానీ సహజంగా ఆదికాండం అందరూ చదివేస్తారేమో, కొత్త కాబట్టి అది చదవాలని ఆలోచన ఉంటుంది. కానీ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఏ సేవకుడైనా ప్రకటన గురించి ఏమైనా వాక్యం చెప్తాడా అని అంటే ప్రకటన గ్రంథం అసలు తీయడం లేదు ఎవరును. అసలు ఈ ప్రకటన గ్రంథం మంద కాదు అనుకుంటారు. కానీ క్రైస్తవుడు అనబడిన ప్రతి వాడికి ప్రకటన గ్రంథం రాయబడింది. అనేకమైన మర్మాలు, అనేకమైన విషయాలు ప్రకటన గ్రంథంలో క్రైస్తవుడికి చెప్పబడింది. సరే, మొత్తానికి ప్రకటన గ్రంథంలో అన్నాడు గాలి ఆగిపోతుంది అన్నాడు. అసలు వాస్తవానికి కోవిడ్ టైంలో ఏమి లేక చనిపోయారు? ఆక్సిజన్ దొరక్క. చెప్పండి, ఏం దొరక్క? ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఏంటి చెప్పండి? ఏంటి? గాలి. మీకు ఒక విషయం తెలుసా? పూర్వం రోజుల్లో చెరువుల్లో కానీ కోనేరులో కానీ నీళ్లు పట్టుకుండేవారు త్రాగడానికి. ఆ తర్వాత బావిల్లో నూతుల్లో నీళ్లు పట్టుకుండేవారు త్రాగడానికి, వంటలు చేసుకోవడానికి. ఆ తర్వాత కాస్త నీరు ఎక్కడికి వచ్చిందంటే బోరింగుల్లోకి వచ్చింది, హ్యాండ్ పంప్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత కాస్త ఎక్కడికి వచ్చిందంటే కొళాయిల్లోకి, ట్యాపుల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆ కొళాయిల నీరు కూడా తాక్కుండా ఇప్పుడేంటి మినరల్ వాటర్ దగ్గరికి వచ్చింది. ఎంత కొనుక్కుంటున్నాం? ఒక డబ్బా 10, 15, 20 మొత్తాన్ని కొనుక్కుంటున్నాం. ఇప్పుడు అదే నీరు ఇంతకుముందు రైల్వే స్టేషన్లో కానీ వెళ్తే ఆ కొళాయి ఇప్పుకొని ఇలా తాగేసేవారు. రైల్వే స్టేషన్లో త్రాగునీరు అని ఉంటుంది అక్కడ, కానీ ఆ త్రాగునీరులో ఎవడు తాగడు. అక్కడ బ్రషలు చేస్తుంటారు. బ్రషలు చేసి ఇప్పుడు అదే నీరు ఇంటిలో అయితే 20 రూపాయలు 15 రూపాయలు ఎట్టు ఒక 20 లీటర్ల డబ్బా కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అదే త్రాగడానికి ఆ నీళ్ళు ఏం చేస్తున్నారంటే 20 రూపాయలకు ఒక బాటిల్ ఎట్టి కొనుక్కుంటున్నారు. నీరు స్వచ్ఛందంగా తీసుకునే దినాల్లో నుండి కొనుక్కునే దినానికి వచ్చేసింది. ఇప్పుడు ఆక్సిజన్ కూడా అంతే. చాలా సందర్భాల్లో ఢిల్లీలో ఆక్సిజన్ లెవెల్స్ లేక ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే స్కూల్ పిల్లోలకి బ్యాగ్ ఎలాగైతే ఒక చిన్న పిల్లోడికి మనిషి కనబడడు, ఆ పిల్లోడు కనబడ్డు కానీ బ్యాగ్ మాత్రం కనబడుతుంది.
ఇప్పుడు 70-80 సంవత్సరాల తాతలు ఉంటారు కదా, ముసలోళ్ళు నడవలేక. ఇప్పుడు వాళ్ళకేంటంటే కొన్ని రోజులు, ఇంకా పూర్వం రోజుల్లో కొన్ని సంవత్సరాలు గడిస్తే ఈ స్కూల్ బ్యాగ్ లాగే వాళ్ళకు కూడా ఆక్సిజన్ బ్యాగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఒక గంట బ్రతకొచ్చేమో, కానీ గాలి లేకపోతే ఒక సెకండ్ అయినను కూడా మనము బ్రతకలేం. కాబట్టి రానున్న రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్స్ కానీ బ్యాగులు కానీ వస్తాయి మనకి. అవి మన స్కూల్ బ్యాగ్ ఎలాగైతే తగిలించుకుంటామో అలా తగిలించుకొని ఆక్సిజన్ పీల్చుకోవడమే, గాలి పీల్చుకోవడమే. సరే, ఇప్పుడు ఈ విషయం కన్నా ఒక బలమైన గాలి వచ్చి నిలబడడానికి సందర్భం లేనప్పుడు ప్రభువు వారితో చెప్పారు ఏమంటే, మీరు భయపడొద్దు, ఆ గాలి మిమ్మల్ని ఏమీ చేయదు అని. సరే, మరొక సందర్భం నిర్మాకాండములు ఏంటంటే, వెనక ఐగుప్తు దేశం యొక్క గుర్రాలు సైన్యము ఇజ్రాయేలు ప్రజలను వెంటాడుతూ ఉంది. వీరు పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఇంకా మార్గం లేదు. ముందు ఏమరా కనబడుతుందంటే సముద్రం కనబడితే వారు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు మోషే ప్రజల పక్షాన, దేవుడు పక్షాన నిలబడి, అయ్యా, నీ ప్రజలను తీసుకొచ్చాను, నీ పక్షాన నేను నిలబడుతున్నాను, మేమేమి చేయాలో మాకు అర్థం కావడం లేదు. ముందు చూస్తే సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రువులు ఉన్నారు అని మోషే ప్రజల పక్షాన నిలబడగా, దేవుడు తూర్పు గాలి చేత సముద్రమును 2 పాయలుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. గాలి వచ్చి నడవడానికి ఆధారము లేని చోట, నిలవబడడానికి ఆధారము లేని చోట గాలి వచ్చి ఏం చేసిందనంటే సముద్రమును 2 పాయలుగా చేసి, ఆ సముద్ర భాగములో ఉన్న, అడుగు భాగములో ఉన్న నేల ఎలా ఉందంట? చదివారు అక్కడ? ఎలా ఉందంటే ఆరిన నేల వలె. దేవునికి స్తోత్రం. ఆరిన నేల వలె, పొడి నేల ఎలాగైతే ఉంటుందో ఆరిన నేల వలె మారి, గాలి ద్వారా ఆరిన నేల వలెగా మారి ఇజ్రాయేల్ ప్రజలందరూ సముద్రం మధ్యలో, 2 పాయల మధ్యలో వారు పడిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుడు నిలబెట్టి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ గాలి ద్వారా అయితే పడిపోవాలి అని అనుకున్నారో, ఏ గాలి ద్వారా అయితే వాళ్ళు నిలబడలేరు అని అనుకున్నారో, అదే గాలి పెంతెకోస్తు పండగ దినమున వారిని బలవంతులుగా చేసింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనముల నుండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనముల నుండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. దేవునికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన పండగలలో ఏముంటుంది అంటే మంచి బట్టలు కనబడతాయి. ఈ లోక సంబంధమైన పండగల్లో ఏముంటుంది అంటే మంచి ఆహారం కనబడుతుంది. ఈ లోక సంబంధమైన పండగల్లో ఏం కనబడుతుంది? మద్యము కనబడుతుంది, మత్తులై ఉంటారు. ఈ లోక సంబంధమైన పండగల్లో ఏం కనబడుతుంది? అల్లరితో కూడిన ఆటపాటలు కనబడతాయి. ఇక్కడ పెంతెకోస్తు పండగ దినము నాడు అందరూ ఒకచోటే కూడి ఉన్నారంట. ఒక్కొక్కసారి మందిరాలకి భర్త వెళితే భార్య, భార్య వెళితే భర్త, వీళ్ళిద్దరూ వెళితే పిల్లలు, పిల్లలు వెళితే కోడళ్ళు, కోడళ్ళు వెళితే మనవలు, ఒక్కొక్కసారి కనబడరు. అదే ఒక వివాహానికి వెళ్ళాలంటే అందరూ కనబడతాం. కానీ పెంతెకోస్తు పండగ దినము నాడు, ఆదివారం ప్రతి క్రైస్తవుడికి ఒక పండగ దినం లాంటిదే. ఆదివారం ప్రతి క్రైస్తవుడికి ఒక పండగ దినమే. ఎందుకంటే
యేసయ్య పునరుత్థాన దినం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పెంతెకోస్తు పండగ దినం నాడంట అందరూ ఒకే చోట కూడి ఉన్నారంట. అందరూ ఒకే చోట కూడి ఉన్నారంట. బహుశా ఎవరో ఒకరు మన బంధువుల్లో ఎవరైనా వివాహం చేసుకున్నారనుకోండి, వాడు కార్డు పట్టుకొని వస్తాడు దూర ప్రాంతం నుండి, పలానా ఆర్కే బీచ్ దగ్గర కళ్యాణ మండపంలో మా పెళ్ళండి, తప్పనిసరిగా రావాలి అని మన బంధువులైతే. ఒకవేళ నాకు ఒక అన్నయ్య ఉంటే మా అన్నయ్య, నాకు ఒక తమ్ముడు ఉంటే మా తమ్ముడు, ఇలాగా పక్క పక్కనే ఇల్లులు ఉన్నాయనుకోండి, ఒకరికొకరు మాట్లాడుకోం. కానీ ఆ కార్డు పట్టుకొని వచ్చినాడు ఏం చేస్తారంటే, మీరు మీ పిల్లలు అందరు రండి అని కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. దేవుని మందిరములో ఒక చోట కూడలేనంటి వారు, దేవుని మందిరానికి ఒక దగ్గరికి రాలేనంటి వారు, ఒకవేళ వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసాలున్నా వ్యతిరేకతలున్నా ఎవడ మట్టుకాడు బతుకుతున్నా వివాహానికి మాత్రం ఒక చోట కూడి ఉంటారు. వివాహాలకి వెళతాం, ఈ లోక సంబంధమైన పండగలకు వెళతాం, ఈ లోక సంబంధమైన ఆచారాల్లో మనం ముందుంటాం. అనేకమైన పరిస్థితుల్లో ఒక చోట కూడి ఉంటాం. అది దేవునికి మహిమకరంగా లేకపోయినా ఒక్కొక్కసారి మనము ఒక దగ్గర కూడి ఉంటాం, ఒక చోట కూడి ఉంటాం. ఇలాంటి ప్రజలు ఈ భూలోకంలో ఉన్నారు. అయితే ఇది పెంతెకోస్తు పండగ. యూదులందరూ ఆయా దేశములో ఉండేవారు, ఆయా ప్రాంతంలో ఉన్నట్టు వారు, బహిరంగ సభ కాదు అది. రహస్యముగా దేవుణ్ణి ఆరాధించడానికి వారు వచ్చేసారు పెంతెకోస్తు పండుగ నాడు. వచ్చినప్పుడు చూడండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఏమొచ్చిందంట, వారందరూ కూర్చున్న చోటకి బలమైన గాలి. అర్థం చేసుకోండి, మొదట వారు ధోనిలో ఉండేటప్పుడు ఏమొచ్చింది గాలి. వీరు ఎర్ర సముద్రము దాటబడినప్పుడు వచ్చింది ఏంటి, గాలి. వీరు పెంతెకోస్తు పండగ దినాన్ని కూర్చునేటప్పుడు వచ్చింది ఏంటి చెప్పండి, గాలి. ఏంటి గాలి యొక్క ప్రాధాన్యత అనంటే చూడండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతటి మీద నిండెను నిండెను నిండెను. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కూడా ఆ గాలి ఆవరించబడి ఉన్నది. ఒక నలుగురు మీదకి ఆవరించి ఇంకొక నలుగురు మీదకి ఆవరించకుండగా లేదు. ఒక 10 మంది మీదకి ఆవరించి మరొక ఇద్దరిని విడిచిపెట్టలేదు. యోహాను సువార్తలో వీసే గాలి లేదా నిర్గమాకాండంలో కనబడిన గాలి వేరు. కానీ ఈ గాలి ఏంటంటే ఆత్మ సంబంధమైన గాలి. ఈ గాలిలో ఎవరైతే నింపబడ్డారో, ఈ బలమైన గాలి ఎవరి మధ్య అయితే నిలబడిందో ఆ ఇల్లంతటి మీద ఆ ఇల్లంతటిలో ఉన్న వారందరి మీద ఏం చేయబడిందనంటే ఆ గాలి అందరితో నింపబడింది నింపబడింది నింపబడింది. ఎందుకు నింపబడింది అనంటే వారందరూ ఏక మనసు గలవారై, చెప్పండి, ఏక మనసు గలవారై. సంఘాల్లో ఈ దినాల్లో ఏక మనసు లేదు. సేవకులలో ఏక మనసు ఏకాత్మ లేదు. పరిచర్య చేస్తాం, పాటలు పాడుతాం, ప్రార్థనలు చేస్తాం, భజనలు చేస్తాం, మీటింగులకు డబ్బులు ఇస్తాం, ఏకాత్మ ఏక మనసు లేదు. ఎందుకంటే వారందరూ ఏక మనసు గలవారై వారు ఆ చోట కూర్చున్నప్పుడు బలమైన గాలి వారందరి
అందరి మీద అక్కడ వారిలో వ్యత్యాసాలు ఏమీ లేవు. వీడు పెద్ద కులస్తుడు, ఇటు చిన్న కులస్తుడని కానీ, వాడు ఉద్యోగస్తుడు, వీడు ఉద్యోగం లేనంటి వాడని కానీ, నేను బిడ్డలగలదాన్ని ఇది గొడ్రాలని కానీ, వ్యత్యాసాలు ఏమీ లేవు. అక్కడ ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఐక్యత కలిగి. ఈ దినాల్లో మానవునికి తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి బట్ట ఉంటుంది, కానీ ఏముండడం లేదంటే ఐక్యత ఉండడం లేదు. ఐక్యత ఎందుకు లేదు అని అంటే, కార్యాలు జరిగించడానికి నిలబడడానికి దేవుడు మన పక్షాన్ని ఉంటున్నాడు, కానీ నిలబడకపోవడానికి కారణం మనమే. ఎందుకంటే ఐక్యత లేదు, సమాధానము లేదు. దేవుడు కార్యాలని చూడడానికి మనకి ఆ కనుదృష్టి లేక, ఐక్య భావము లేక మనమే దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. మళ్ళా తిరిగేమంటామంటే, గత వారంలో చెప్పినట్టు నయోమి, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలండి. ఎందుకంటే దేవుడు నా పక్షాన్ని ఏం చేశాడు? విరోధముగా. దేవుడు ఎందుకు నిలబడతాడు మన పక్షాన్ని విరోధముగా? మనమే దేవుని పక్షాన విరోధముగా నిలబడుతున్నాం. ఎందుకు? ఐక్యత భావము లేదు. ప్రభువు వారు మత్తయి సువార్తల్లో చెప్పినట్టు ఇదిగో ఐక్యత లేకపోవడం వల్ల సంఘాలు, కుటుంబాలు, జీవితాలు నాశనం అవుతాయి. వారు ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి, దేవుడు అనుగ్రహించిన ఏకాత్మతో వారందరూ ఒకే మనసు గలవారై ఆ ఇంటిలో కూర్చున్నప్పుడు బలమైన గాలి వారి మీద వీచెను వీచెను వీచెను. దేవునికి స్తోత్రం. ఆ గాలిలో ఒకవేళ దుష్ట శక్తులుంటే కొట్టుకొని పోతాయి. ఆ గాలిలో మనం సాధించలేనివి ఏమైనా ఉంటే కొట్టుకొని పోతాయి. నీకు విరోధముగా ఉన్నవన్నీ కొట్టుకొని పోతాయి. నీకు అపాయము రప్పించుకున్నవన్నీ కొట్టుకొని పోతాయి. భౌతికమైన, ఆర్థికంగా ఏ స్థితిలో అయినా నిన్ను బలహీనపరిచి, నిన్ను నలగొట్టి, నిన్ను పడగొట్టాలనుకుంటే ఆ బలమైన వీచి గాలి మిమ్మలను బలవంతులుగా చేయడానికి సిద్ధముగా ఉంది. అందుకే ఆ ఇల్లంతటిలో ఉన్న వారందరి మీద కూడా ఏమైందంట? ఆ బలమైన గాలి వీచగా, బలమైన గాలి వారు వీచగా ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకున్నది అన్య భాషలతో మాట్లాడ సాగిరి. ఆ గాలి వారిని బలవంతులుగా చేసింది. చెప్పండి, ఆ గాలి వారిని బలవంతులుగా చేసింది. అయితే ఎంత దేవుని కార్యములో కూడా జనులు ఏమనుకుంటున్నారో తెలుసా? అది మనుషులకున్న స్వభావం. అది మనుషులకున్న స్వభావం. ఈ 2వ అధ్యాయంలో నాకు అదే అనిపించింది. నిన్న రాత్రి ఇది నేను చదువుకునేటప్పుడు నాకు అదే అనిపించింది. అరే, దేవుని వాక్శక్తి వారి మీదకు వచ్చి వారందరూ ఒక ఇంటిలో ఉండేటప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు వారి ముందు శ్రమ ఉంది. రోమావారు చంపేస్తానంటున్నారు. యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. యేసుప్రభు అని పేరెడితే చంపేస్తానంటున్నారు. అప్పటికి బోల్డ్ శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు రహస్యముగా వారందరూ కూడుకొని బయటకు కూడా స్తోత్రం 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 అని మైక్ సెట్ ఎట్టకుండా ప్రార్థన చేసుకుంటే, అలా ప్రార్థన చేస్తూ ఉంటే రేపని చెప్పేవారు. నిశ్శబ్దంగా పోరాటం దేవునితో చేస్తూ ఉంటే అకస్మాత్తుగా గాలి వచ్చి వారి మీద వాలగా, వారు వాక్శక్తి కలిగినట్టు వారే పెద్ద స్వరముతో, అంతవరకు సైలెన్స్గా ఉన్నట్టు వారు లేచి నిలబడి వారు పెద్ద శక్తితో వారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ దారిని పోయేవారు అనుకుంటున్నారంట, ఆ ఇంటి పక్క వాళ్ళు లేకపోతే ఇంటి ఎదురు వాళ్ళు, ఇంటి చుట్టూ వాళ్ళు అనుకుంటున్నారంట వాళ్ళను చూసి. 13వ వచనం చూడండి ఒకసారి.
13వ వచనం. కొందరైతే మీ వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. దేవుని శక్తితో, పరిశుద్ధాత్మతో, బలమైన గాలితో, అగ్ని జ్వాలల వంటి నాలుకలతో వారు విభాగింపబడి ఆత్మతో నింపబడిన వారై, వారు బలమైన కార్యములు చేయబడినట్టు వారై దేవుని కోసం నిలబడితే, రోడ్డును పోయినట్టు వారు, ఎదురుగా ఉన్నవారు, పక్కగా ఉన్నట్టు వారు, ఆ రోడ్డు అంటూ నడుస్తున్నట్టు వారు అనుకుంటున్నారంట. ఏమనంటే చూడండి, ఏమంటున్నారు వాళ్ళు? వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నవారై. ఏ మద్యం అంట? కొత్త మద్యము. మొదట చెప్పాను కదా, పండగ దినాలు అని అంటే ఆహారము, బట్టలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. వీళ్ళు ఇప్పుడు పెంతుకొస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ వీరి మీదకి వస్తే వీరు ఎక్కడున్నారంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏది? మామూలు పండగ ఆచరించేవారుగానే ఉన్నారు. వీరి ఆలోచన ఎక్కడ నిలబడిపోయిందంటే అక్కడే నిలబడిపోయింది. ఏంట్రా ఇంతవరకు మాట్లాడలేని వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే, కొత్త మద్యం ఏదో వీరు తాగి ఉన్నారు. అందుకే వీరేం చేస్తున్నారంట? చెప్పండి, ఏం చేస్తున్నారంట? వీరు కొత్త మద్యముతో నిండిన ఉన్నవారు అని అపహాస్యము చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రసన్నత వారికి ఎలా కనబడుతుందంటే అపహాస్యములాగా కనబడుతుంది. దేవుని కొరకు నిలబడడం వారికి అపహాస్యములాగా కనబడుతూ ఉంది. ఏముందలేరా, అపహాస్యము. అందుకే వాక్యం సెలవిస్తుంది, మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు. ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ఈ బలమైన వాక్శక్తిలో, బలమైన గాలిలో నీ ఇల్లు నా ఇల్లు, నీ కుటుంబం నా కుటుంబం, నీ పరిచర్య నా పరిచర్య, నీ మందిరం నా మందిరం, ప్రభువు మందిరాలన్నీ నింపబడితే నిలవబడడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అపహాస్యము చేసేవారుగా ఉంటే మనం ఏది విత్తుతామో అదే కోసేవారుగా ఉంటాం. కాబట్టి ఈ దినము ఆయన బలమైన గాలి మనలో ఆటంకపరిచే ప్రతి ఆటంకం మీద ఆయన బలమైన గాలి పనిచేయునుగాక. అది ఆత్మీయ స్థితిలో అయినా, ఆరోగ్య స్థితిలో అయినా, ఆర్థిక స్థితిలో అయినా ఆయన బలమైన గాలి వీచునుగాక. ఆ గాలిలో మనమందరము బలవంతులుగా మార్చబడదుముగాక. అటు కృపను, అటు ధన్యతను మనము మన సంఘాల్లో పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. పరిశుద్ధురాని ఘనమైన పాదాలకు వందనాలు. ధోనిలోని శిష్యులు ప్రయాణము చేసినప్పుడు గాలి వచ్చి వారిని భయపెట్టినప్పుడు వారు నిలబడి మిమ్మలను హక్కును చేర్చుకున్నారు. ఎర్ర సముద్రములో వారు నడవడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు తూర్పు గాలి చేత సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించారు. పెంతెకొస్తు పండగ దినమునాడు ఏకముగా కూడి ఏకాత్మ గలవారై, ఐక్యత కలిగినట్టు వారుగై వారు నిలబడినప్పుడు వారి మీద బలమైన గాలి వీచి నీ కొరకు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించే సాధకులుగా, సైనికులుగా వారిని చేశారు. ఈ దినము నేడు మా ఆత్మీయ, ఆర్థిక, భౌతిక స్థితుల్లో నీ బలమైన గాలి వీచునుగాక. మేము మీ కొరకు నిలబడి నీ సువార్త పరిచర్యను చేసేవారుగా నీ కృపతో నింపమండి. అటు రీతిగా పరమ తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దీవెన ఆశీర్వాదము కలుగు చేయమని, మా పరిచర్యను, లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ను, మందిరాలను, సంఘాలను, పరిచారకులను, ఇంకను మా జీవితంలో ఆత్మీయ, ఆర్థిక, భౌతిక స్థితుల్లో వర్ధిల్లుటకు నీ కృపను అనుగ్రహించమని, ప్రభా నీ కార్యము చేసినప్పుడు అపహాస్యము చేసినట్టు వారు మా ముందు ఎదురైనప్పటికీ కూడా ఆ అపహాస్యాలన్నీ నీ బలమైన గాలిలో నీవు మాకు తోడై ఉండగా
మేము నీతో ఉండగా ప్రవ్వా విరోధి మా ముందు నిలబడుటకు యోగ్యుడు కాడు. అది మా వైపు మీరు నిలబడుతున్నారు కాబట్టి మేము మంచివారమని కాదు, గొప్పవారమని కాదు, నీవే సకల కార్యములు చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన పరమ తండ్రి